నమస్తే, మనం ఇప్పుడు ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌక్ దగ్గర ఉన్నాం. సో ఈ ధర్నా చౌక్ గత ప్రభుత్వం తీసేసింది, ఇంకా ధర్నాలు రావు ఈ ప్రభుత్వంలో. భవిష్యత్తులో అసలు ఈ రాష్ట్రంలో ఎవరు కూడా నిరసన తెలపాల్సినటువంటి అవసరం కూడా లేదు, అందరికీ అన్నీ అందుతాయని చెప్పిండ్రు. కానీ మళ్ళీ ధర్నా చౌక్ మొదలైంది. ఇక దాని తర్వాత మనం ప్రతిసారి ఇక్కడికి వస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ ఇక్కడికి వస్తే బీసీల నిరాహార దీక్ష, మాజీ ఐఏఎస్ చిరంజీవులు సార్ ఉన్నాడు, చిక్కడపల్లి బాలరాజు గౌడ్ గారు ఉన్నారు. అసలు ఎందుకు పెట్టుకున్నారు, నిజంగా వీళ్ళ కార్యాచరణ ఏంది, బీసీలకు రాజ్యాధికారం అందుతుందా అందదా మాట్లాడదాం తనతో పాటు. అన్న నమస్తే. నమస్కారం. బాగున్నారా సార్? సార్, మేధావులు కొట్లాడినా లేకపోతే సామాన్యులు కొట్లాడినా బీసీలకు మాత్రం నిజంగా ఈ బీసీ వాదం ఆశగానే మిగిలిపోయింది తప్ప, అంటే నిరాశగానే మిగిలిపోయింది తప్ప ఆశగా మరి సాధించుకుందాం నిజంగా 42% వచ్చింది అన్నట్టుగైతే కనిపిస్తలేదు. ఎట్లా అంటారు దీనికి మరి మీరు? ఇప్పుడు మనం మొదలుపెట్టిన ఉద్యమం ఉన్ననే దాదాపుగా 1.5 years 2 years కంటే ఎక్కువ కాదు. సో మనం ఇప్పుడే మొదలుపెట్టి ఇప్పుడే ఫలితాలు ఆశించడం కరెక్ట్ కాదు. సో బీసీ వాదం అనేటువంటి దానిపైన గత 80 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఎలాంటి పోరాటం జరగలేదు. కొన్ని సంఘాలు పోరాటాలు చేసినా అవన్నీ హాస్టల్స్ కొరకు లేదంటే ఇంకా స్కూల్స్ కొరకు పోరాటం చేసినాయి, కానీ రాజ్యాధికారం కొరకు పోరాటం చేయాలి. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ప్రతి సంఘం కూడా రాజ్యాధికారం కొరకే పోరాటం చేస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, నీళ్లు నిధులు నియామకాలని. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం మరింత అధ్వానమైనటువంటి పరిస్థితికి నెట్టివేయబడ్డాం. తెలంగాణ రాష్ట్రంలో నిధుల గురించి మనం మాట్లాడితే తెలంగాణ రాష్ట్రం రాకపూర్వము కనీసం బీసీ కార్పొరేషన్లలో కొంత నిధులు ఉండే, కొంత బీసీలకు దానివల్ల ఆర్థికమైనటువంటి సహాయం అందేది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం 9.5 సంవత్సరాలలో కులానికో కార్పొరేషన్ వాళ్ళు ఒక 12 కార్పొరేషన్లు వాళ్ళు ఏర్పాటు చేసి, ముఖ్యంగా ఎంబీసీ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి 3,850 కోట్లు కేటాయించి ఖర్చు పెట్టింది 19 కోట్లు. ఈ ప్రభుత్వం వచ్చినాక గత 2 సంవత్సరాల్లో ఎంబీసీ కార్పొరేషన్కు 450, 425 అని 850 కోట్లు 75 కోట్లు ఖర్చు పెట్టి అలొకేషన్ ఇచ్చి రూపాయి కూడా విడుదల చేయాలి. అట్లనే బీసీ కార్పొరేషన్లకు 2,250 కోట్లు గత సంవత్సరం, ఈ సంవత్సరం 2,250 అంటే 4,500 కోట్లు ఇచ్చి ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయనటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి. సామాజిక న్యాయం మా పేటెంట్ అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలను గొంతుకు వస్తుంది, బీసీలను అణచివేస్తుంది. అందుకే ఇవాళ మేము బీసీలమంతా మాకు బడ్జెట్ కేటాయించడమే కాదు, కేటాయించిన బడ్జెట్ మాకు ఖర్చు పెట్టండి. మీరు మాట్లాడితే డబ్బులు లేవంటున్నారు, బయట మాత్రం బ్రహ్మాండమైన ఖర్చులు పెడుతున్నారు. కాబట్టి బీసీలకు వచ్చేసే వరకేనే మీకు డబ్బులు లేకుండా పోతుందా? మీరు ఇవాళ ఈ రాష్ట్రంలో మూసీ అని మెస్సీ అని, ఆ మెస్సీని తీసుకొచ్చి 100 కోట్లు, మూసీ మీద 1,50,000 కోట్లు, అదేవిధంగా ఫ్యాషన్ షోస్ 300 కోట్లు, రకరకాల దాని మీద మీరు ఖర్చు పెడుతున్నారు. కానీ బీసీలకు వస్తే మీకు వాళ్ళ అత్యంత పేదరికంలో ఉన్నటువంటి వర్గాల గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించారా? ఒక్క రూపాయి రిలీజ్ చేయరా? మరి బీసీ వాళ్ళకు రావాల్సినటువంటి వాటా, కేవలం బీసీలు ఓటు బ్యాంకు కాదు, వాళ్ళకు అన్నింటిలో వాళ్ళ వాటా కావాలి. కాబట్టి ఆ వాటా కొరకు ఇవాళ బీసీ సంఘాలన్నీ కూడా పోరాటం చేస్తున్నాయి. మేము ఇవాళ పెట్టినటువంటి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలకు వాళ్ళకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైన ఆర్థిక రంగంలో వాటా వాళ్ళకు రావాలి. కాబట్టి మేము ఒక నిరాహార దీక్ష నిర్వహించాం. బీసీల పోరాటం ఎవరిపైన? ప్రభుత్వ అగ్రవర్ణాల పైన, లేకపోతే ప్రభుత్వం పైన, లేకపోతే మీలో ఉన్నటువంటి కొంతమంది దొంగల పైన? అంటే మేము ఒకటే చెప్తాం, మేము వ్యక్తులపైన ఎప్పుడు పోరాటం చేయం. మేము పోరాటం చేస్తుంది వ్యవస్థ పైన పోరాటం చేస్తాం. ఇవాళ ఏ పొలిటికల్ పార్టీ ఉన్నా ఆ పొలిటికల్ పార్టీ రాజ్యాధికారం అంతా కూడా ఆధిపత్య కులాల చేతిలో ఉంది. సో మేము చెప్పేది ఏంటంటే మాకు ఏ పార్టీ ఉన్నా మాకు న్యాయం చేయాలి. కానీ బీసీలే మోసం చేస్తున్నారని చెప్పకనే చెప్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులే రేవంత్ రెడ్డిని పట్టుకొని రేవంత్ గౌడ్ అని ఒకరు, రేవంత్ ముదిరాజ్ అని ఒకరు, రేవంత్ మాదిగా అని ఒకరు మాట్లాడుతూ ఉంటే మరి మోసం చేస్తుంది వాళ్ళే అనుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళు తాత్కాలిక ప్రయోజనాల కొరకు ఆయనను పొగిడి ఉండొచ్చు, అంత మాత్రాన వాళ్ళని ఏదో మనం యాంటీ బీసీ అని ముద్ర వేయలేదు. కానీ మిమ్మల్ని అంటే తాకట్టు పెట్టినట్టు కనిపిస్తలేదు అక్కడ. ఇప్పుడు మనం ఏమంటున్నాం, అదే బీసీలు అనే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఆత్మగౌరవాన్ని తగ్గించుకోవద్దని మేము చెప్తున్నాం. మా ఉద్యమం యొక్క సిద్ధాంతం కూడా అదే, ఇస్సా ఇజ్జత్ ఉక్మత్, అంటే మా వాటా మాకు రావాలి, మా ఆత్మగౌరవం మాకు ఉండాలి, మా రాజ్యాధికారం మాకు రావాలి. మీరు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీ జెండాలు మోస్తూ ఆ పార్టీ అధిపతులకు మీరు వంగి సలాములు పెట్టచ్చు. కానీ అది ఏమవుతుందంటే అల్టిమేట్గా అందరి బీసీల మీద కొంత ఎఫెక్ట్ పడుతుంది. కానీ మీరు మీ పార్టీలో ఉండి మీరు ఏమన్నా చేసుకోండి కాక, కానీ మేము స్వతంత్ర సంఘ సభ్యులుగా మేమేం చెప్తున్నామంటే మేము ఎవరికి
అనుకూలంగా ఉండం, ఎవరికి వ్యతిరేకంగా కానీ మా పోరాటం అంతా వ్యవస్థ మీద పోరాటం. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బీసీలు మాట్లాడుకునే మాట ఏంటంటే, మీరు చేసే దీక్షలు చూసినా, మీరు చేసే కార్యక్రమాలు చూసినా, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి ఆ బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చిన నాడు మాత్రమే బీసీలకు రాజ్యాధికారం సాధ్యం తప్ప ఇది వాళ్ళు తాకట్టు పెట్టినంత కాలం అసలు సాధ్యం కాదు అని అంటా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా పెద్ద అంటే ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఏం గారు వీళ్ళు అనుకున్నారు. ఎందుకు పిసిసి అధ్యక్షుడుగా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు. మీరు మేము ఏం చెప్తున్నాం, బీసీలకు మీరు ఆలోచించుకోండి. ఇవాళ బీసీల ద్వారానే బీసీల అభివృద్ధి సాధ్యమైంది. కాబట్టి బీసీల పార్టీల కొరకే మేము పోరాటం చేస్తున్నాం. ఈ బూర్జువా పార్టీలు ఏదైతే అగ్రవర్ణాల చేతిలో ఉన్న పార్టీలు ఉన్నాయో ఆ పార్టీల చేతిలో అధికారం ఉన్నంత వరకు బీసీలు వాళ్ళ పల్లకి మోసే బోయిలే తప్ప వాళ్ళకు నిజమైనటువంటి అధికారం రాదు. సో మేము కోరేది ఏంటంటే బీసీల పార్టీల ద్వారానే బీసీల రాజ్యాధికారం వస్తుంది. రాబోయే కాలంలో బీసీల పార్టీలు వస్తాయి. 100% బీసీలకు మీరు ఓట్లేసి మీ రాజ్యాధికారం మీరు తెచ్చుకోమని చెప్పి. బీసీ వాదం అనగానే ఒకటే ట్యాగ్ లైన్ వినిపిస్తుంది, మేము సగం మాకు సగం, మేమెంతో మాకంతా. కానీ ఇలా మరి మీరు సగం ఉంటే ఎక్కడ మీ సగం అంటే ఈ ప్రశ్నకు సమాధానం? ఇప్పుడు మాకు కావాల్సినంత మేము అయితే అనుకున్నామో అంతవరకే మేము పిలిచినాం. మేము ఆర్గనైజ్ చేయాలనుకున్నంత వరకే ఆర్గనైజ్ చేసినాం. మేము జనాలందరికీ ఫ్రీ కాల్ ఇచ్చి రమ్మని చెప్పలేదు. సో మేము అనుకున్నాం ఒక 500 మంది అనుకున్నాం, 500 మంది వచ్చిండ్రు. సో కాబట్టి మనం కాళ్ళు ఇప్పుడు గతంలో ఇక్కడ సభ నిర్వహించినాం, 2000 మంది అనుకున్నాం, 2000 మందిని తెచ్చుకున్నాం. ఈ ప్రశ్న నాది కాదు, అగ్రవర్ణాల ప్రశ్న. బీసీలు సగం ఉంటే మరి సగం మంది రావాలి కదా. నిజంగా అంత నొప్పి ఉంటే వాళ్ళందరూ రావాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళందరి తరఫున రిప్రజెంటేటివ్స్ వచ్చిండ్రు. ఆ రిప్రజెంటేటివ్స్ మాత్రమే మాట్లాడారు. మరి ఆనాడు సకల జనుల సమ్మె కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, ఇవన్నీ జరిగితేనే కదా తెలంగాణ కాల సాకారం అయిందంటే. ఈ రోజు అదే కావాలి కదా. ఈ రోజు కూడా వస్తుంది. మనం తెలంగాణ వాదం అనేది ఒక్క రోజులో రాలేదు. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డప్పుడే ఇమ్మీడియట్ గా తెలంగాణ వాదం కూడా వచ్చింది. దానికి టైం వస్తుంది. సో ఇవాళ బీసీ సంఘాలు కూడా పోరాటం చేస్తున్నాయి. కాబట్టి రేపు రాబోయే కాలంలో ఇవాళ మీరు అన్నట్టుగా మిలియన్ మార్చ్ బీసీ సంఘాలు కూడా చేస్తాయి. అందులో పెద్ద విశేషం లేదు. కాబట్టి ఆ కాలం కూడా చూడబోతాం. సో ఇవాళ స్టార్ట్ అయింది నేను చెప్పిన, అందుకే మొదలే మీకు చెప్పిన 2 years కూడా కాలే. ఇప్పుడే మనం రిజల్ట్స్ 100% ఎక్స్పెక్ట్ చేయలేము. సో మనం ఇప్పుడు విత్తు నాటినాం, ఆ విత్తు ఎదుగుతుంది. 100% మీరు అన్నట్టుగా మిలియన్ మార్చ్ కాదు, అంతకంటే మించి కూడా ఉద్యమాలు తెలంగాణ రాష్ట్రం మరోసారి చూడబోతుంది. కొంతమంది అగ్రవర్ణ మేధావులు టీవీ ఛానళ్లలో డిబేట్లలో కూర్చొని మాట్లాడతారు ఏంటంటే, బీసీలకి నొప్పి ఉంది కానీ లేచి ఉరికేటంత నొప్పి లేదు, వాళ్ళు ఇంకా ఆ నొప్పి భరించేటంత నొప్పి ఉన్నది, వాళ్ళకి లేచి పరిగెత్తేంత నొప్పి లేదు అంటున్నారు. దానికి ఏం చెప్తారు? 2.5 సంవత్సరాలలోనే మొన్న జరిగిన గ్రామ పంచాయతీలలో 17% ఇస్తే 52 గెలిచి చూపెట్టాము. మొన్న జరిగిన మున్సిపాలిటీలలో 31% ఇస్తే మేము 62% గెలిపి చూసినాము. మళ్ళీ ఇంకా కార్పొరేషన్లో కలిపితే 65% గెలిపినాము. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకుంటే 90% గెలిచినాము. మీరు ఓట్ల పర్సెంటేజ్ చూడండి. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే వాళ్ళందరూ నొప్పితే పరిగెడతారు అనేటువంటి వాదం కూడా కరెక్ట్ కాదు. బీసీలు ఏంటంటే సైలెంట్ గా ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. సో వాళ్ళు అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు మన బాలరాజు గౌర్ గారు చెప్పినట్ట వాళ్ళు రోడ్ల మీదకి రాలేదే. ధర్నా చేయకుండానే మరి 62% మేము మున్సిపాలిటీలో ఎట్లా గెలుచుకున్నాం? ధర్నా చేయకుండానే పంచాయతీలలో 52% ఎట్లా వచ్చింది? సో రేపు రాబోయే కాలంలో కూడా మేము ధర్నా చేయకపోయినా మా ఓటు బ్యాంక్ మాది. కాబట్టి మా ఓటు బ్యాంకు ద్వారా మీకు రాబోయే కాలంలో బుద్ధి చెప్తాం. 100% రాజకీయంగా ప్రాతినిధ్యం పెరగడం అనేది రాజకీయంగా ప్రాతినిధ్యం పెరగడం అనేది ఎంత అవసరమో, మరి విద్య ఉపాధి రంగాలలో రావాల్సినటువంటి వాటా కోసం అంటే రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి మరి చట్టబద్ధత ఎప్పుడు అంటే 42% ఇస్తాయని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ పైన మీ పోరాటమా, లేదంటే తప్పిస్తున్నటువంటి బీజేపీ పైన? అంటే మేము 3 పార్టీల మీద పోరాటమే చేస్తాం. 3 అగ్రవర్ణాల పార్టీలే. బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా. మీరు చూడండి, గత మాది సంవత్సరం నుంచి మేము ఏ రోజు కూడా ఏ పార్టీని దరిదాపులకు కూడా రానియలే. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయినా 42% మోసం చేయంగానే కామారెడ్డి డిక్లరేషన్ లో కామారెడ్డిని ఆక్రోశ సభ పెట్టినాము. ఇదే ఇందిరా పార్క్ లో 42% సాధన సమితి పెట్టినాము. మేము ఏ రోజు ఒక్క రాజకీయ పార్టీని దరిదాపులకు రానియలేదు. నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాము. 3 పార్టీలతోని బడుగు బలహీన వర్గాల న్యాయం జరగదు. పూర్వం ఒక ఎన్టీ రామారావు ఉన్నప్పుడు రాజకీయంగా కొంచెం ఫలాలు అందినాయి, అంతేగాని ఇప్పుడు 78 సంవత్సరాల నుంచి ఏ రాజకీయ పార్టీ బీసీలను ఆదరించలేదు. అందుకే మేము ఇప్పుడు ఇంత పర్సంటేజ్ ఉన్నాం కాబట్టి సైలెంట్గా, ఎందుకంటే 78 సంవత్సరాలు అంచివేయబడ్డ కులాలు కాబట్టి
తెలివితోని పనిచేస్తున్నాయి. సమూహంగా సామాజికంగా ఐకమత్యంతోనే ఓట్ అనే అంబేద్కర్ ఇచ్చిన ఆయుధంతోనే అగ్రవర్ణాలను కొట్టి రాజకీయం హస్తగత చేసుకుంటాము. తెలంగాణలో రాజ్యాధికారం, బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం వచ్చేదాకా అన్ని తెలిసిన మా మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఎన్ని పోస్టులు చేసిండు అన్ని అవగాహన ఉంది. కానీ ఇక్కడ అంటే అన్న తెలంగాణ ఉద్యమాన్ని ప్రత్యక్షంగా చూసిన మనందరికీ తెలుసు. 1969లో తొలిదశ ఉద్యమం జరిగిన మలిదశ ఉద్యమం మళ్ళీ 2001లో మొదలైనప్పటికీ కూడా రాజకీయ ప్రక్రియ ద్వారా మాత్రమే సాధ్యం తప్ప, చట్టబద్ధత కానీ రాజ్యాంగ ప్రక్రియ ద్వారా మాత్రమే జరుగుతుంది తప్ప మనం ఎన్ని పోరాటాలు చేసినా కూడా అంటే పార్టీలను కాదని లేదా చట్టసభల్లో మనకు వాటా దక్కనంత వరకు ఇది సాధ్యమా అంటే అది నా ప్రశ్న. తెలంగాణ అయితే అట్లే సాధించబడ్డది కదా. ఇప్పుడు రాజకీయ ప్రక్రియ అనేది ఇంపార్టెంట్. మేము కూడా అదే సజెస్ట్ చేసేది ఏంటంటే రాజకీయ పార్టీ అని చెప్తున్నాం. బీసీలకు సంబంధించి రాజకీయ పార్టీలు వచ్చినప్పుడే రాజకీయ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది, రాజ్యాధికారం రాబడుతుంది. కాబట్టి రాజకీయ పార్టీలు బీసీలే వస్తాయి. వచ్చిన తర్వాత పోరాటం ఇప్పటికే ఉన్నాయి, 3-4 ఉన్నాయి. ఎవరి దుకాణం వాళ్ళు పెట్టుకున్నారని విమర్శ ఉంది మీ పైన. ఒక పక్క తీన్మార్ మల్లన్న, ఇంకో పక్క బీసీఎఫ్. అవసరం వచ్చినప్పుడు అన్ని కలుస్తాయి. ఇప్పుడు 100% ఇప్పుడు ఇవాళ ఎవరి శక్తి మేరకు వాళ్ళు పోరాడుతున్నాం. ఒక శక్తిని అందరు సమాజంలో చైతన్యం తీసుకొస్తున్నాం. రేపు రాబోయే కాలంలో ఈ అందరూ కూడా ఐకమత్యమై ఖచ్చితంగా ఒక యునైటెడ్ ఫైట్ ఇస్తారు. సో ప్రజలు అల్టిమేట్ గా ఎవరిని నచ్చితే, ఎవరిని మెచ్చుకుంటే వారికే ఓటేస్తారు. మీరు అనుకున్నారు గతంలో కూడా బీసీలు ఇవాళ 62% మున్సిపాలిటీలలో వస్తారా, 52% అనుకున్నారంటే వచ్చి చూసినారు. ఇవాళ జూబ్లీ హిల్స్ లో గతంలో కూడా ఎప్పుడు కూడా బీసీలకు ఇవ్వని టికెట్ బీసీలకు ఇస్తే బీసీలు కైవసం చేసుకున్నారు. ఎమ్మెల్సీ టికెట్లు కూడా గతంలో 5ట్లో 3 వచ్చినాయి. సో మేము చెప్పేది ఏంటంటే పోరాటం చేస్తూ ఉంటే 100% ప్రజలు కూడా మన వెంట ఉంటారు. ఇంకా ప్రజల్ని చాలా మేల్కొల్పాల్సింది ఉంది. మేము ఇంకా గ్రామ స్థాయికి ఇంకా విస్తరించి ప్రజల్ని చైతన్యవంతం చేసి మేల్కొల్పిన రోజు ప్రజలు 100% మా వెంట ఉంటారు. ఎవరి వెంట ఉంటే వారికి గెలుస్తారు. ఇంకొక లోపం ఉంది, అది సవరించుకుంటే బాగుపడతారు, ముందర పడతారు అని చెప్పి కొంతమంది అంటుంటారు. అగ్రవర్ణాలు ఏమో పదవులు కావాలన్నప్పుడు పార్టీలు కలుస్తాయి, వాళ్ళు కలుస్తారు, అందరు కలుసుకుంటారు. కానీ బడుగులు బీసీలేమో బహుజనులేమో అసలు అధికారమే రాకముందు ఇప్పుడే ఎవరి వాటా వాళ్ళు, ఎవరి దుకాణం వాళ్ళు, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు కదా. ఇది సాధ్యపడదు అనేదే లోపం అంటా ఉన్నారు. పొరపాటు. ఇది ఒక మిత్తు. కలవరం అనేది అటువంటిదాన్ని మిత్తు అగ్రవర్ణాలు చేస్తున్నటువంటి ఒక విష ప్రచారం, కుట్రాది. అంతకు మించి ఏం లేదు. 100% అందరు కలుస్తారు. ఎవరికి పెద్ద తేడాలు ఏం లేవు. సో అందరూ కూడా బీసీల చైతన్యవంతం చేయడం కొరకు రాజ్యాధికారం చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏమంటున్నాం, ఎవరి శక్తి మేరకు వాళ్ళు చేయండి. ఆ తర్వాత మనం సమయం వచ్చినప్పుడు అందరం కలుసుకుందాం, అందరం కలిసి యునైటెడ్గా ఫైట్ ఇద్దాం. అప్పుడు 100% రాజ్యాధికారం లాభం. కొన్ని కులాలు మాత్రమే వేదిక మీద ఉంటాయి. బీసీలలో ఉన్నటువంటి అన్ని కులాలను ఎందుకు చైతన్యపరచరు? ఇంకా అంటే రేపొద్దున మళ్ళీ అధికారం వస్తే ఈ 10 మందే పంచుకుంటే మా పరిస్థితి ఏందని చెప్పి ఎక్కడో మారుమూలలో ఉన్నటువంటి చిన్న కులాలు, అతి చిన్న కులాలు అనుకుంటే ఏమంటారు? మరి వాళ్ళకేం చెప్తారు? భరోసా ఆల్రెడీ ఈ రోజు కూడా కూర్చోబెట్టిన దాంట్లో మా మేదరి కులములను కూర్చోబెట్టినాం, ఎంబీసీ కులాల ప్రెసిడెంట్ను కూర్చోబెట్టినాం, రకరకాల బోయ కులం వాళ్ళు వచ్చిండ్రు, రకరకాల కులాల వాళ్ళు వచ్చిండ్రు. కాబట్టి అది గతంలో ఉండేటువంటి వాదన ఇప్పుడు అది కరెక్ట్ కాదు. ఇప్పుడు అన్ని కులాలను కలుపుకుంటున్నాం. అందరినీ కూడా వాళ్ళకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైన వాటా రేపు బీసీ రాజ్యాధికారం వచ్చిన రోజు అందరికి కూడా ఇవ్వడానికి రెడీ. చివరిగా చెప్పండి, ఇంకా 2.5 ఏళ్ల కాలం పాటు ఇప్పుడు అధికారంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట 42% వాటా అన్నారు. సరే, జీవో నెంబర్ 9 తీసుకొస్తే అది ఎట్లా కొట్టు వేయబడ్డదో అంతా మనం చూసాం. కోర్టుల్లో నిలబడినటువంటి జీవో తీసుకురావడంతో పాటు ఇంకో 2-3 ప్రధాన హామీలు ఇచ్చిండ్రు వాళ్ళు. మరి మీరు 42% వాటా కోసమేనా, లేదంటే మరి 1,00,000 కోట్ల బడ్జెట్ కోసం, అట్లే కొంత కాంట్రాక్టుల్లో ఇస్తా అన్న వాటా కోసం మరి ఏమైనా పోరాటం చేస్తారా? అంటే ఆల్రెడీ మేము కామారెడ్డిలో ఆక్రోశ సభ పెట్టి కామారెడ్డి 21 డిక్లరేషన్ల పైన పోరాటం చేస్తామని చెప్పి మేము డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దానికి అనుబంధంగానే 42% రిజర్వేషనే కాదు, మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో అధికారంలోకి రాగానే బీసీ సప్లాన్ పెడతాం, జ్యోతిబా పూలే బీసీ సప్లాన్ సంవత్సరానికి 20,000 కోట్ల చొప్పున 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు పెడతామన్నారు. సో దాని కొరకు ఇవాళ సమావేశం పెట్టడం జరిగింది. సో అట్లా కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే 21 హామీలు ఇచ్చారో ఆ 21 హామీలు అమలు చేయాలనేది మా యొక్క పోరాటం. సో 100% దాని కొరకు మేము పోరాటం చేస్తాం, ప్రజల్లోకి వెళ్తున్నాం. ఈ దీక్ష ఈ ఒక్క రోజుతో ఉందా, లేదంటే కార్యాచరణ ఉందా? ముందు తెలంగాణ మొత్తం ఉంటది. అయినా కూడా విద్య, ఉద్యోగము, వైద్యము, కాంట్రాక్ట్లలో అన్నిట్లలో అక్కడ సిద్దిరామయ్య గారితో ఏమేమి చెప్పించారో కర్ణాటక ముఖ్యమంత్రితోని అవన్నిటి మీద
నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం. మీరు మీ యూట్యూబ్లో రోజు రెగ్యులర్గా ఇంటర్వ్యూ ఇస్తూనే ఉన్నాం. చూడండి, వైద్యం గురించి పోరాడుతున్నాం, విద్య గురించి, అన్నిటి గురించి ప్రతిరోజు సార్తో అడ్వైస్ తీసుకొని రోజు పోరాటం చేస్తూనే ఉన్నాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇది ఎట్టి పరిస్థితులలో మేము అడుక్కునే స్థాయి నుంచి మేమే శాసించే స్థాయికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నామని బీసీలంతా అంటా ఉన్నారు. పైగా మాజీ ఐఏఎస్ చిరంజీవులు గారి నమ్మకం ఏంటంటే, ఒకనాడు తెలంగాణ ఎట్లయితే సాధించబడ్డదో అందరూ సకల జనులంతా కోరుకుంటే సకల జనులంతా బయటకు వస్తాయి. ఇవాళ మా బీసీలందరూ కూడా అన్ని కులాలను కలుపుకొని పోతాం, అన్ని కులాలతో సాధించబడడం అనేది తథ్యం. మీరు ఎట్టి పరిస్థితుల్లో చూస్తారు భవిష్యత్తులో అని చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ, నమస్తే అన్న. నమస్తే, థ్యాంక్ యూ.